హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి రాగి సంగటి అండ్ దానిలోకి కాంబినేషన్గా నలుపుడు గారం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. రాగి సంగటి చేసేటప్పుడు ఎసరు సరిపోకపోయినా మిడిల్లో అయినా ఎలా అడ్జస్ట్ చేయాలి అని చిన్న చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా నేను 2 కప్పుల రైస్ తీసుకుంటున్నానండి. ఇవి రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలండి. ఇప్పుడు రాగి సంగటికి సరిపడా వాటర్ని ఈ బియ్యంలో యాడ్ చేయాలి. మెజర్మెంట్స్ వచ్చేసి ఒక గ్లాస్ రాగి పిండికి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. కానీ ఇక్కడ నేను ఫస్ట్ అయితే 4 గ్లాసెస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసుకున్నప్పుడు మనకి ఆ అన్నం ఉడికించేటప్పుడు ఇలా పొంగిపోతూ ఉంటుంది. పొంగిపోయినప్పుడు ఆ మూత తీసి కలబెట్టుకుంటూ అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా రాగి పిండిని ఒక సైడ్కి పోసుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండిని తీసుకుంటున్నామండి. 2 గ్లాసెస్కి జనరల్గా మనకి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయి, కానీ ఇక్కడ 8 గ్లాసెస్ వరకు మేము యాడ్ చేసాము. రాగి పిండి వేసిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసుకొని 10 to 15 మినిట్స్ వరకు రాగి పిండిని బాగా ఉడికించాలండి. ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో మనం కొంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మేము కావాలనే ఇక్కడ చూపిద్దామని చెప్పే స్టార్టింగ్లో ఎసరు మొత్తం నిండుగా పోయలేదు. అందులోనూ మనకి స్టార్టింగ్లోనే పోసుకుంటే అక్కడ పొంగిపోతూ ఉంటుంది రైస్ ఉడికేటప్పుడు. కాబట్టి ఈ స్టేజ్లో ఒక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసేటప్పుడు హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. రాగి పిండి కూడా ఉడికిన తర్వాత మనకు ఆల్రెడీ సైడ్ ఉడికించిన రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఈ రాగి పిండి మీద వేస్తున్నారు మా అమ్మ. దాని ఆవిరికి రాగి పిండి కూడా కొంచెం మెత్తబడుతుంది అని చెప్పి అలా చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా, సో మా అమ్మకి ఈ విధంగా అలవాటు, అందుకని అలా చేస్తున్నారు. సైడ్ కలపెట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. ఈ రోజుల్లో తెడ్లు ఎవరి దగ్గరైనా ఉంటే తెడ్డుతో కలబెట్టుకుంటే బాగుంటుంది. సో మా ఇంట్లో తెడ్డు అవైలబుల్గా లేదు కాబట్టి మేము మామూలు గరిటెతోనే బాగా కలబెట్టుకుంటున్నాము. ఆ వాటర్లో రాగి పిండి మొత్తం బాగా స్మాష్ అయ్యే విధంగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో మనం ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి సరిపోయిందా లేదా చూసుకొని ఈ స్టేజ్లో ఇంకొక గ్లాస్ హాట్ వాటర్ని మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇలా కలబెట్టుకునే స్టేజ్లో హాట్ వాటర్ యాడ్ చేసినట్లయితే మొత్తం కలబెట్టిన తర్వాత రాగి సంగటిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. మగ్గనివ్వకుండా డైరెక్ట్గా తింటే టేస్ట్ బాగుండదు. సో 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచడం అనేది కంపల్సరీ. రాగి సంగటి మొత్తం చేయడం అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. కొంతమందికి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకునే వాళ్ళు ఇందాక కలబెట్టుకునే స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ రాగి సంగట్లోకి కాంబినేషన్గా నలుపుడు కారం ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. నలుపుడు కారం కోసం ఇక్కడ మేము 10 నుంచి 11 ఎండుమిర్చిని తీసుకుంటున్నామండి. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఎంత తీసుకోవాలి అనేది ఎంతమందికి మనం నలుపుడు కారం చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మేము 4 మెంబర్స్కి చేస్తున్నామండి. ఎండుమిర్చి వేగిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఎండుమిర్చిని కచ్చాపచ్చాగా మాత్రమే మిక్సీకి వేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఫైనల్ టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మనం సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలను తీసుకోవాలి. వాటితో పాటుగా వెల్లుల్లి పైన పక్కు తీసేసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ముడి చింతకాయ పచ్చడిని కూడా తీసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ముడి చింతకాయ పచ్చడి ఇందాక చూపించినంత క్వాంటిటీ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. ఇందాక కట్ చేసిన ఆనియన్స్లో హాఫ్ మాత్రమే ఇక్కడ మనం యాడ్ చేయాలి. వెల్లుల్లి కూడా హాఫ్ మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని మళ్ళీ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ పేస్ట్ మొత్తాన్ని వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ మిక్సీ జార్లోని పేస్ట్ మొత్తాన్ని ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఆనియన్స్, వెల్లుల్లిని కూడా దీనిలోకి యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం కాచి చల్లార్చిన పాలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి పేస్ట్ మొత్తం ఈ పాలలో బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గరిటెతో అయినా మిక్స్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. హ్యాండ్తో మిక్స్ చేసినప్పుడు మనకి చాలా ఈవెన్గా పాలలో మొత్తం బ్లెండ్ అవుతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నలుపుడు కారాన్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. దీన్ని చూస్తుంటేనే నాకు నోరూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా రాగి సంగట్లో ఈ నలుపుడు కారం వేసుకొని అని.
మనం హ్యాండ్కి గీ కానీ లేకపోతే వాటర్ కానీ అప్లై చేసిన తర్వాత మాత్రమే ఈ రాగి సంగటిని ఇలా ముద్దలా చేసుకోవాలండి. లేదంటే ఆ రాగి సంగటి అంతా మన చేతికి అంటుకుపోతుంది. రాగి సంగటిలోకి కాంబినేషన్గా నలుపుడు కారమే కాకుండా చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా బాగుంటాయి. ఈ రాగి సంగటి అండ్ నలుపుడు కారం చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. అండ్ దీనిలో కొంచెం నెయ్యి వేసుకుంటే అబ్బా టేస్ట్ అనేది అదిరిపోతుంది. నెయ్యి ఎలా తయారు చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే గో అండ్ వాచ్ ఇట్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ సూపర్ టేస్టీ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి, ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.